హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సుప్లాస్. ఇక్కడ మన ఊరిలో జగదమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, జగదమ్మ తల్లి గుడి గుట్ట మీద ఉంటుంది. ఇక్కడ తిరునాళ్ళు జరుగుతున్నాయి అన్నమాట. పౌర్ణమి కదా, 5 రోజులు తిరునాళ్ళు జరుగుతాయి. దానికోసమే మేము ఆలయానికి అనేది ఇక్కడికి వచ్చి ఇంకా అర్చన అయితే చేపించేసుకున్నాము. ఇక్కడే 2 గుడులు అన్నమాట, జగదమ్మ తల్లి శివాలయం కూడా. శివయ్య తండ్రి ఉన్నారు, పక్క జగదమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసి అర్చన చేయించుకున్నాము. కొబ్బరికాయలు కొట్టేసి ప్రసాదం తీసుకుని ఇక్కడ చూడండి జగదమ్మ తల్లి అన్నమాట. ఇక్కడ గుడి మొత్తం కూడా ఒకరోజు చూపిస్తాను. జనంతో ఖాళీ లేదు, నైట్ కదా. ఇంకా పలహారం చేసేసిన తర్వాత అమ్మవారికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూచిపూడి చేస్తున్నారు అన్నమాట పిల్లలు. ప్రోగ్రామ్స్ ఉంటే ఇక్కడ చూస్తున్నాము. సాంగ్స్ అయితే మనకి పెట్టకూడదు అనేసి నేను మ్యూట్లో పెట్టాను. పిల్లలు అయితే చాలా బాగా చేస్తున్నారు. స్కూల్ పిల్లలు 2nd క్లాస్ 3rd క్లాస్ అలా ఉన్నారనమాట. చాలా బాగా చేశారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాకెట్ రాఘవ ఈటీవీ జబర్దస్త్లో రాకెట్ రాఘవ గారు ఉన్నారు కదా, రాఘవ గారు వారి టీం ఇక్కడ ప్రోగ్రామ్ ఇస్తానికి వచ్చారనమాట. ఇక్కడ చూపిస్తాను, చూసారు కదా. ఇక్కడైతే రాఘవ్ గారు వచ్చారనమాట. చాలా సంతోషంగా ఉంది. మన ఊరికి కూడా వచ్చారు, టీవీ యాంకర్స్ అయితేనే వచ్చారని నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. చూసాము లైవ్లో, టీవీలో వచ్చేవారిని మనం చూసాం కదా. చాలా హ్యాపీగా ఉంటారు పిల్లలు అనేది, అందుకని తీసుకొచ్చి ఇక్కడైతే వీడియో కదిలినా ఏమనుకోతండి, జనంలో కుదరలేదన్నమాట స్ట్రైట్గా తీస్తానికి. ఒకసారి స్కిప్ చేస్తున్నారు. అవును, మా ఆఫీస్ లో ఈ రోజు ఆడిషన్స్ జరుగుతున్నాయి సార్. హీరో సార్, నువ్వు? నేను హీరో సార్. అందరూ హీరోలు అయిపోతే పాపం కమెడియన్ విలన్లు ఉంటారు. అయ్యేలా నీకేమొచ్చావు? నేను గుట్టగా బాగుంటుంది సార్. నువ్వు? నేను అది బాగా తిని పెడతాను సార్. నువ్వు? నేను కడిగేస్తానండి. సత్తుపల్లి బస్ స్టాండ్ పక్కన రెస్టారెంట్ ఉంది, అక్కడ జాయిన్ అయిపోయింది. దగ్గర మేము 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తా ఉంటే నేను గుర్తు వండుతాను, నేను ప్లేట్లు కడుగుతాను, నేను స్టవ్ వెలుగుతా. ఏం చెప్తారండి మీరు? చాలా మంది సినిమా తీస్తున్నా, ఇక్కడ ఆర్టిస్ట్ సెలక్షన్ ఉంది ఈ రోజు. అదే మీకు ఏం కావాలి? నేను చెప్తాను, మీరు బాగా యాక్ట్ చేశారనుకోండి సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? ఇగో ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారు. కొడుకుకి కడుపు నొప్పి వచ్చింది. కొడుక్కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. కొడుక్కి కడుపు నొప్పి వచ్చింది, వాళ్ళ నాన్నకి చెప్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇదిరా సీను అదిరిపోవాలి అసలు. మా జనాలందరికీ నచ్చండి, అదే సెలెక్ట్ చేస్తారు ఈ రోజు. సార్ నేను కొడుకే చేస్తాను సార్. నేను తండ్రి చేస్తాను సార్. తండ్రి రే నువ్వు ఏంట్రా ఆలోచిస్తున్నావు అంటే ఏం చేద్దామని. మనం కురుక్షేత్ర సినిమా తీయట్లేదు, మిగిలింది డాక్టర్ ఒకటే ఉంది. నువ్వు చెప్పదు ఆయన ఎవరో అది డాక్టర్. నేను డాక్టర్ మీకు చెప్పండి. ఇదిగో ముందు సప్పట్లు కొట్టండి, వీళ్ళు బాగా యాక్ట్ చేస్తారు. ఓకే, ఇదిగో చాలా నేచురల్ గా ఉండాలా. మా ఊళ్ళో నాకు మాట రాకూడదు. మీకు నేచురల్ అంతే అంతే. చెప్పొద్దు నేను. యాక్షన్. అదే నాన్న కొడక కడుపు నొప్పి ఎవరో కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నారు. నాన్న కొడక కడుపు నొప్పి ఎక్కడ నేను చెప్పిన ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇంకా ఇక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది. కడుపులో కొత్త ఏం చేయాలి సార్? ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి. డాక్టర్ చెప్పండి. కడుపు నొప్పి ఎక్కడ? ఇక్కడ కడుపు నొప్పి వద్ద ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఇంజక్షన్ చేయాలి. అబ్బా సాయంత్రం ఏ సినిమాకి వెళ్దాం అన్నట్టు మాట్లాడుకుంటారేంటి? కొడుక్కి నువ్వేం డాక్టర్? కడుపు నొప్పి అంటే ఎక్కడ వస్తుందంటే నువ్వు మీరు ఎవరో డాక్టర్ చేసింది అసలు? తమాషాగా ఉందో మీకు? యాక్చువల్ ఎలా ఉండాలి? జనాలు చూడాలి. 1000 కోట్లు పెట్టి తెస్తున్నారా ఈ సినిమా? కొద్దిగా ఎమోషన్ ఉండాలి కదా దాంట్లో. మీకు ఏం కావాలి అడగండి సార్. నేను చెప్పను, మా వాళ్ళు చెప్తాను. కావాలి చెప్పండి, చేయండి. లేదండి కడుపు
సార్ అలా గొడవలు చింపేసుకుంటారు అందరూ. మీరే కదా సార్ ఎమోషనల్ సినిమాకి చిన్నపిల్లలు వస్తారు, లేడీస్ వస్తారా, మీరు ఇలా గొడవలు చింపేసుకుంటే వాళ్ళు కంగారు పడతారు కదరా. సార్ మీకు ఏం కావాలో చెప్పండి సార్. అదే చెప్తున్నా, మీకు కావాల్సిన ఏం చేస్తున్నారో మీరు. ఎమోషన్ చేసాం. ఒరే చిన్నపిల్లలు భయపడకుండా కొద్దిగా సైలెన్స్ గా చెయ్యండి. అదే చెప్తున్నా, మర్యాద ఉండదు. ఒకసారి యాక్టింగ్ చెప్పండి, ఈసారి మాత్రం సైలెన్స్ గా చెయ్యండి. వీడియో కాదు వీడి పర్ఫార్మెన్స్ ఒరే మీరు చెవిలో మాట్లాడుకుంటే థియేటర్లో ఎలా పడతారా? ఎంత సౌండ్ పెంచి మీ డైలాగ్ పెంచి కోట్లు పెట్టి థియేటర్ ఉంటే ప్రపంచవ్యాప్తంగా రిథం ఉండాలి అందులోని. ఆ రిథం లేకుండా మీరు ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? మీకు ఏం కావాలో మీకు తెలియదు సార్. ఈసారి బాగా చేయకపోతే మాత్రం మర్యాద బాగా ఫీల్ అవుతారు. ఏమైనా ఒకసారి యాక్షన్ చెప్పండి, రిథం ఉండాలంటే అంతే. అంతే కదా. నాన్న 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 కొడుక 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 కడుపు 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 ఎక్కడ 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 ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ కడుపు నొప్పి వస్తే ఏం చేయాలో తెలుసా? డాక్టర్ 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 ఏమైంది 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 ఎక్కడ 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 చెప్తారు ఎక్కడ సార్ సార్ ఎలా చేశారు సార్? ఓకే ఓకే బాగా సెలెక్ట్ అయ్యావా? అది మా డైరెక్టర్ గారు వచ్చి చెప్పాలా. ఇక్కడ ఆఫీసులో బాయ్గా చేస్తున్నాను. మరి నువ్వు ఏం చేయాలి? మూసుకుని ఇంటికి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ రాకెట్ రాఘవ గారి బృందం. థ్యాంక్ యూ సార్. మరొకసారి మీ యొక్క కరతాళ ధ్వనులతో వారిని అభినందించవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడైతే లైవ్లో మన ఎదురుగా స్కిప్ చేయటం చూసానమాట. మా పిల్లలు అయితే చాలా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అలాగే మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. మీ ఊరికి ఎవరైనా వచ్చారా, వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.